నమస్తే అండి అందరికీ. నా పేరు విఎన్ఎస్ రెడ్డి. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అద్భుతమైన ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నాను. మరి ఆ ప్రోడక్ట్కి ఎందుకు నేను ఇంత గర్వంగా ఆ ప్రోడక్ట్ని ఎంత గర్వంగా చెప్తున్నాను అంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు అని, నేను ఎందుకు ఆ ప్రోడక్ట్ గురించి అంత గొప్పగా చెప్పాను అనేది. ఈరోజు మరి దేశంలో ప్రతి ఒక్కళ్ళం కూడా 3 పూటలా తింటున్నామంటే దానికి రైతన్న చాలా కష్టపడి పంటలు పండిస్తున్నాడు. మరి అటువంటి రైతన్న పండించే క్రమంలో ఏది మంచి ఏది చెడు, ఏం చేస్తే నాకు ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏమి చేస్తే నా భూతల్లిని కాపాడుకుంటాను నేను అనే ఒక చిన్న అవగాహన లోపం అనేది రైతన్న చేస్తున్నాడు. ఆ అవగాహన కల్పించడం కోసమే నేను ఈరోజు ఒక చిన్న వీడియోని చేస్తున్నాను. మరి సేవ్ సాయిల్ అంటే మన తల్లి మనల్ని ఎలా కాపాడుకుంటుందో మరి మనం కూడా మన భూమిని అలా కాపాడుకోవాలి. ఆ నినాదంతో సేవ్ సాయిల్ అనే ఒక నినాదంతో మనం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన సమయం వచ్చేసింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను సాయిల్ కేర్. ఓకే, దీని పేరు సాయిల్ కేర్ అన్నమాట. మరి ఈ సాయిల్ కేర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, రైతన్నకి ఎందుకు ఉపయోగపడుతుంది, దీని ద్వారా ఉపయోగం ఏమిటి అనేది నేను చెప్తాను. మరి ప్రతి ఒక్క రైతు కూడా మనకి చాలా కష్టపడి తను తినకపోయినా అప్పులు తెచ్చి మరి ఎరువులు కొంటూ ఉంటారు. ఓకేనా కదా? మరి ఆ ఎరువులు అనేది భూమి ఎంత తింటుంది, ఎంత వేస్ట్ అయిపోతుంది అనేది ఒక రైతన్న కూడా అవగాహన లేకుండానే చేస్తున్నారు. మరి ఏదైతే మనం కష్టపడి అప్పులు తెచ్చి రైతన్న ఏదైతే ఫర్టిలైజర్ మందులు, ఏదైతే కాంప్లెక్స్ మందులు అంటామో మనం, వాటన్నిటిని ఎరువుల రూపంలో వేస్తున్నారు మొక్క బాగా పెరుగుదల కోసం అని. కానీ ఇవాళ భూతల్లి అటువంటి కెమికల్ మందులను తీసుకునే పరిస్థితిలో లేదు, సారవంతాన్ని కోల్పోతుంది. కాబట్టి భూమిని రక్షిస్తే తరతరాలకి కూడా మనకి మంచి సేద్యాన్ని ఇచ్చిద్ది అని చెప్పి మనం ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని పేరు సాయిల్ కేర్. సాయిల్ కేర్ అంటారు దీన్ని. మరి దీంట్లో మైక్రో న్యూట్రియన్స్ మనకి చాలా ఉన్నాయన్నమాట. మరి ఏదైతే మనకి మొక్కకు పెరుగుదలకు అవసరమైన పోషకాలన్నిటినీ కూడా ఇది మనకి లభిస్తుంది. అంతేకాకుండా భూమిని ఇది గుల్లబరుస్తుంది, బాగా మెత్తగా చేసి వేరు వ్యవస్థని దీన్ని బాగా లోతుగా స్ట్రాంగ్గా దృఢంగా ఉండేటట్టుగా ఈ సాయిల్ కేర్ అనేది చేస్తుంది. ఓకేనా? మరి అదేవిధంగా మన భూమిలో ఉండే తేమ శాతాన్ని ఏదైతే త్వరగా మనకి ఒకవేళ ఏదైనా వర్షం లేట్ అయితే కూడా మొక్క వడబడుకోకుండా కూడా ఈ సాయిల్ కేర్ అనేది ఆపుతుంది. ఓకే, మరి ఈ సాయిల్ కేరు మనం వాడటం వల్ల కాంప్లెక్స్ మందులన్నీ వాడుకోకుండా అదే కాంప్లెక్స్ మందులు వాడితే మొక్క ఎంత దృఢంగా ఎంత బలంగా ఉంటుందో దానికి రెండింతలుగా ఇది తయారు చేస్తుంది మొక్కని. మనకి మంచి ఎదుగుదలను ఇస్తుంది, మొక్కని ఆకర్షణీయంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎటువంటి భూమి నుంచి వచ్చే వైరస్లు ఏమీ రాకోకుండా ఇది మన మొక్కని కాపాడుతుంది. అంటే భూమిని కాపాడటంతో పాటు భూమి నుంచి వచ్చే తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవాళ చూస్తే రకరకాల ఫంగస్లు, రకరకాల వైరస్లు, రకరకాల చీడపీడలు, రకరకాలమైన అసలు రైతుని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరి అటువంటి తెగుళ్ళనన్నిటిని కూడా ఇది తట్టుకునే విధంగా భూమిని తయారు చేస్తుంది, మొక్కని దృఢత్వంగా చేస్తుంది. దీంట్లో మనకి మైక్రో న్యూట్రియన్స్ అని చెప్పి ఏదైతే మనకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, దాన్నే మనకి మైకోరోజా అనే ఒక పదార్థం, ఒక బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉందన్నమాట.
ఇది భూమిలో ఉండే వైరస్లు అన్నింటిని చంపేస్తుంది మైకోరోజా. ఇది చాలా 18 రకాల న్యూట్రియన్స్తో సమానం అన్నమాట ఈ మైకోరోజా అనేది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పొలానికి ప్రతి ఒక్క పైరుకి నిర్దేశ సమయంలో ఇప్పుడు మంచి సమయం అన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడా కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసుకునే సమయం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయిల్ కేర్ అనేది వాడుకొని మీరు కాంప్లెక్స్ మందులు తగ్గించుకోవడంతో పాటు తెగుళ్ళను కూడా తట్టుకునే శక్తి మీ యొక్క పైరుకు వస్తుంది. కాబట్టి ఈ సాయిల్ కేర్ ప్యాకెట్ యొక్క ఇంకా దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ సాయిల్ కేర్ ప్యాకెట్లు ఎక్కడ లభిస్తాయి ఏంటనే వివరాల కోసం నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 8712237646. మీకు ఈ వీడియో ప్లే అయినంత సేపు కూడా నా నెంబర్ కింద వస్తుంది. ఇదే కాకుండా ఈ సాయిల్ కేర్ వాడిన పొలాల యొక్క రిజల్ట్స్ కూడా ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను. ఏదైతే మీరు ఈ లింక్ చూస్తున్నారో దీంట్లోని మరికొన్ని వీడియోలు ఉంటాయి. మరి వాటిని కూడా మీరు చూడండి. నేను ఆల్రెడీ కొంతమంది రైతులతో వాడిచ్చాను. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందన్నమాట. అంటే వాళ్ళు గతంలో చేసే వ్యవసాయానికి కూడా ఎక్కువ అద్భుతమైన ఫలితాలు చూశారు. ఓకే, రైతన్నలందరూ కూడా మీ యొక్క సమయాన్ని మీ యొక్క డబ్బుని కాపాడుకుంటూ భూతల్లిని కాపాడుకుంటూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరికీ కూడా ఈ చిన్ని సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. సేవ్ సాయిల్, సేవ్ జై జన్మభూమి. థ్యాంక్ యూ.